ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. భావనపాడు పోర్ట్ మూలాపేట పోర్టుగా ఎప్పుడు మారింది? భావనపాడు పోర్టుకి కారకులు ఎవరు? తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర నాయకులు మాత్రమే అక్కడ సదస్సు పెట్టి ధర్నా అంటూ హడావుడి చేసి అసత్య ప్రచారాలు ఎందుకు చేశారు? ఉత్తరాంధ్ర ప్రజల్ని మొదలుపెట్టే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు వేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. భావనపాడు పోర్ట్ అని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారండి. ఎలక్షన్లు వచ్చినాయి, ప్రభుత్వం మారింది, దాన్ని పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన పరిస్థితి మనం చూసాం. నిన్న ధర్నా పేరిట ఉత్తరాంధ్ర నాయకులు కొంతమంది సీనియర్ నాయకులు అక్కడ ధర్నా కార్యక్రమంలో పాల్గొని అసత్య ప్రచారాలు చేస్తూ ఉత్తరాంధ్రకి ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ పోర్టు మూలాలేంటి, ఎప్పుడు మొదలైనవి, ఎందుకు పేర్లు మార్పిడి జరిగింది, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? జిత్తులు అనే మాట విన్నారా? జిత్తులు మరి నక్క అనేవాళ్ళు. నక్క జిత్తులు లేకపోతే జిమ్మిక్స్ అంటాం ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో. లేకపోతే జుమ్లా అనేది ఒకటి ఏదో వచ్చింది చెప్పాడు. అంటే ఈ జిత్తులు అనగానే మనకి నక్క జిత్తులు అనేది ఎలాగో ఇంద్రజిత్ అని ఒకడు గుర్తొస్తాడు, రావణాసురుడు కొడుకు. అంటే మాయా యుద్ధం. ఇది అసలు ఆయన మారిపోతుంటాడు, ప్రాయోపవేశం చేస్తుంటాడు, రకరకాల రూపాల్లోకి వెళ్ళిపోయి అసలు యుద్ధాలు చేస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి అసలు వీళ్ళందరినీ మించిపోయాడు. అంటే ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని దాన్ని తీసుకున్నాడు. మొన్నటిదాకా వాళ్ళని రెచ్చగొట్టాడు, వాళ్ళ మీద ఏదో మనం చూసాం. ఏంటి అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, అసలు జనం నుంచి స్పందన లేదు. అంటే జనం నుంచి స్పందన అంటే సార్, ఇప్పుడు హంద్రీనివా పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు సమృద్ధిగా నీళ్ళు ఇస్తా అంటే ఎవరికాళ్ళు వ్యవసాయం పనులు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళ చేతగాని చెత్త మీటింగ్లు అని చెప్పి అవాయిడ్ చేశారు వాళ్ళు. అక్కడ తేలిపోయింది అది. అదొక స్కామ్ అని బయటపడింది. ఏది 1000 కోట్లు బిల్లులు చేసుకున్నారు, అక్కడ గొయ్యి దవ్వారు, అసలు అక్కడ కనీసం మోటార్లు పెట్టలేదు, లిఫ్ట్ లేదు అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ అమరావతి చట్టబద్ధత తీర్మానం కేంద్రానికి పంపగానే అసెంబ్లీ ఇప్పుడు రేపొద్దున అది ఆమోదం పార్లమెంట్లో, అమరావతి వాళ్ళేంటి ఇక ఏకైక రాజధాని, ఇంకా అసలు దాన్ని కదిల్చలేము అనేది వినగానే అక్కసు, ఇక కడుపు మంట, ఇక అక్కడ రెచ్చగొట్టాడు. ఎక్కడ ఉత్తరాంధ్ర జిమ్మిక్స్ అనాలా, జిత్తులు అనాలా? నిన్నటిదాకా మూలాపేట ఎందుకు పోలేదు? ఈ 22 నెలలు ఈ బొత్స సత్యనారాయణ ఎక్కడున్నాడు? ధర్మాన ప్రసాదరావు అసలు అడ్రస్ ఉన్నాడా? కృష్ణదాస్ బయటకు వచ్చాడు, పుష్పశ్రీ వాణి బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు ఈ 22 నెలల్లో వీళ్ళు? కుంభకర్ణులా పొడుగుని తమ్మినేని సీతారాం బయటకు వచ్చాడు. అంటే ఇప్పుడు మీరే ఇప్పుడు ఇంట్రోలో కూడా చెప్పారు ఏంటి అసలు ఈ మూలాపేట పుష్పశ్రీ వాణి ఏమంది? 70% మేము చేసాము, ఏడాదిలోనే మా జగనన్న 70% చేశాడు. అసలు కృష్ణదాస్, వీళ్ళిద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు, ధర్మాన కృష్ణదాస్ అతనైతే 80% అన్నాడు. అరే 5 నిమిషాల క్రితం ఆమె 70% అని మాట్లాడుతుంటే ఇతను 80% చేశాడు అంటారు. అంటే క్రెడిట్ కొట్టేద్దాం అనుకున్నాడు ఎక్కువ చెప్పి. గుడివాడ అమర్నాథ్ అదే 70% అంటాడు. ముందు మీరు ఒక మాట అనుకుంటే 70యా 80యా ఏదో ఒక అంకె అనుకుని దాని మీద స్టిక్ ఆన్ అవ్వకుండా, అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు? 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి అద్దంకి కార్యకర్తలతో సమావేశంలో ఈ క్రెడిట్ చోరీ వీటి మీద ఏదో మాట్లాడుతూ మూలాపేట నేను 30% చేశాను, రేపొద్దున మూలాపేట కూడా మేమే కట్టామంటారు, క్రెడిట్ దోపిడీ అనో ఏదన్నాడు. 30% స్పష్టంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో 30% అని అతను మాట్లాడాడు. వాయిస్ అసలు మీకు స్క్రీన్ మీద ఆయన మాటలు, అంటే మీకు 5 రోజుల్లో ఆ 30% కాస్త 70-80 అయిపోయిందా? అంటే ఉండవలసిన స్క్రిప్ట్ శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు మొత్తం మారిపోయింది. అంటే ఇప్పుడు ఒకటండి మూలాపేట అసలు యాక్చువల్గా ఏంటి దాని చరిత్ర? మీరే అన్నారు, భావనపాడు పోర్టు. యాక్చువల్గా చంద్రబాబు ఆ రోజు 2014-19 మధ్య పోర్ట్ బేస్డ్ ఎకానమీ, వాళ్ళ సుదీర్ఘ తీర ప్రాంతం మనం ఆంధ్రప్రదేశ్ 1150 కిలోమీటర్ల తీర పొడవు ఉంది. పోర్ట్ బేస్డ్ ఎకానమీతోనే ఆంధ్రప్రదేశ్కి ఇవాళ రక్ష. ఎందుకంటే మనకు రాజధాని లేకుండా విభజించారు, పోలవరం ఇచ్చారు, అది ఎప్పటికి పూర్తి అవుద్దో ఈ లోపు ఈ పోర్టులన్నీ అభివృద్ధి చెందాలంటూ ఆయన అటు కృష్ణపట్నం పోర్టు, ఈ రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ ఉత్తరాంధ్రలో కాకినాడ పోర్టు కట్టిందే ఆయన. ఎవరు? చంద్రబాబు. ఆ విశాఖపట్నం కాకినాడ అసలు విపరీతంగా లోడ్ పడుతోందంటూ శ్రీకాకుళంలో ఒక పోర్టు తీసుకురావాలి, అనుమతులు తెచ్చే పరిస్థితుల్లో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆ రోజు ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఇప్పుడు ఆ తర్వాత అసలు దాన్ని పట్టించుకోవాలి. భావనపాడు పోర్టు లేదు, ఎక్కడ మళ్ళీ ఆ పోర్టు తీసుకుని దాని కనుక ముందుకెళ్తే చంద్రబాబుకి పేరు వచ్చుద్దు అని ఆ పోర్టుని కాస్త మూలాపేట పోర్టు అన్నాడు.
మార్చారు. సరే అది కూడా ఒకటి, నీకు ఉత్తరాంధ్ర మీద లేకపోతే ఈ పోర్ట్ బేస్డ్ ఎకానమీ మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు? 2019 మే. నువ్వు ఈ మూలాపేట పోర్టుకి శంకుస్థాపన చేసింది ఎప్పుడు? 2023 ఏప్రిల్ 19. అంటే ఈ 4 ఏళ్ళు ఏం చేశావు? మూలాపేట పోర్టు నువ్వే ఒకటే. ఇప్పుడు అపుష్పశ్రీ వాణి అంది ఏమంది? ఏడాదిలో మా జగనన్న 70% చేశాడు. ఆ పాసిబుల్ లేదు. అంటే కాగితాలు మోసుకురావడం 70% పనులు అయి ఉంటాయండి కేంద్రం నుంచి. అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? 1 ఇయర్లో 70% పూర్తి చేసే అంత ఇది ఉందా మీ దగ్గర? చెప్పేవాళ్ళు చెప్పినా వినేవాళ్ళకు ఉండాలి కదా. మొన్న మధ్య లోకేష్ను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ప్రెస్ మీట్లో? అదే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ దానిపైన మాట్లాడుతూ, ఆర్సెలర్ మిట్టల్ అదే లక్ష్మీ మిట్టల్ అక్కడ ఒరిస్సాలో 4,000 కోట్లు పెట్టుబడి స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు, ఇక్కడ మరి 1,60,000 కోట్లతో పెడతాడా? అక్కడ ఒక 2 ప్లాంట్లు పెడుతూ ఇక్కడ ప్లాంట్లు పెడతాడా? ఎవరు చెవుల్లో లోకేష్ క్యాలీఫ్లవర్ ఏదో పెడుతున్నాడు అన్నాడు. అసలు క్యాలీఫ్లవర్ ఇది కదా. ఏది ఇప్పుడు మూలాపేట 70% జగన్మోహన్ రెడ్డి, దానికన్నా ఫ్లవర్ ఇంకోటి ఉందా? నేను ఊరికే చూసా రామబ్రహ్మం గారు అసలు ఎంత ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 2023 ఏప్రిల్ 19 నుంచి 1 ఇయర్ సీఎంగా ఉన్నాడు కదా. అవును. ఎంత ఖర్చు పెట్టాడని చూస్తే ఎంతో 700 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టింది 700 కోట్లు. యాక్చువల్గా దీని మీద ఫస్ట్ ఫేజ్ 4,600 కోట్లు ఖర్చు పెట్టాలి. దాన్ని కూడా తగ్గించుకుని ఏం చేశాడు? 3,000 కోట్లు ఖర్చు పెడదాం అనుకున్నారు. 3,000 కోట్లకి ఈ 1 ఇయర్లో అతను ఖర్చు పెట్టింది ఎంత? 700 కోట్లు. 70%. 700 కోట్లు ఆమె కంటికి 70%గా కనపడుతోందా? గుడివాడ అమర్నాథ్కి కానీ కృష్ణదాస్ 700 కోట్లు అంటే 70% అనుకుందేమోనండి. అంటే వీళ్ళకన్నా కొద్దో గొప్ప జగనే మంచోడు అనమాట. ఏది అంటే జగనే కాస్త జ్ఞానం ఉన్నట్టు కనబడుతుంది, లెక్కలు తెలిసినట్టు కనబడుతుంది. అంటే ఇప్పుడు దున్నపోతు ఈనింది అని జగన్ అంటాడు. ఇక ఎమ్మటి ఈమె పరిగెత్తుద్దా? దోణ కట్టేనంటే పరిగెత్తుద్ది. ఎవరు? పుష్పశ్రీ వాణి కానీ లేకపోతే కృష్ణదాస్ కానీ బొత్స సత్యనారాయణకి ఏమైందండి? ధర్మాన ప్రసాదరావు సీనియర్ మోస్టులు కదా. అరే ఇప్పుడు మీరు సుదీర్ఘకాలం, వీళ్ళంటే వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళకి అనుభవం తక్కువ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, నేను ఇంకోటి చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు 22 నెలల్లో ఎంత ఖర్చు పెట్టారని చూశారు. 2024 ఇప్పుడు జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆగస్టులో పనులు ప్రారంభించాడు. అచ్చెన్నాయుడు మళ్ళా మూలాపేట పనులు పునః ప్రారంభిస్తూ అక్కడ లాంఛనంగా కొబ్బరికాయ కొట్టాడు. వెంటనే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు 1,850 కోట్లు ఈ 22 monthsలో. ఎక్కడ 700 కోట్లు, ఎక్కడ 1,850 కోట్లు? అంటే ఇప్పుడు ఇప్పటికీ ఇప్పుడు ఏంటి 75% కంప్లీట్ అయింది. అంటే వాళ్ళు 20% ఖర్చు పనులు చేస్తే వీళ్ళు 55% పనులు చేశారు ఇప్పుడు వచ్చినాక 22 నెలల్లో. 20% చేసినాడే 70% అని చెప్పుకుంటుంటే 700 కోట్లు ఖర్చు పెట్టినాడే నేను 70% చేశానని చెప్పుకుంటుంటే ఇప్పుడు 1,800 కోట్లు ఖర్చు పెట్టినాళ్ళు ఏమని చెప్పాలి అంటున్నా. మూలాపేట ఇవాళ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏదో పెద్ద సినిమా చేసి అంటే ఏంటి, దాన్ని రెచ్చగొట్టడం, చిచ్చు పెట్టడం. అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే దశ చేరుకుంది కాబట్టి వెళ్ళి హడావుడి చేసి ఆ క్రెడిట్ చోరీ చేద్దాం ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా 1000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకా 1000 కోట్లు ఖర్చు పెట్టాలండి. యాక్చువల్గా 23.5 మిలియన్ టన్స్ సామర్థ్యం, లోడింగ్ కెపాసిటీ, 4 బెర్తులు, 3 జనరల్ బెర్తులు, ఒకటేమో కోల్ బెర్త్. ఒక్కొక్క బెర్త్ నీకు 300 మీటర్లు పొడవు ఉండాలి, ఒక 28-30 మీటర్లు వెడల్పు ఉండాలి. గమ్మత్ ఏంటో తెలుసా? అసలు బెర్త్ దగ్గర మీకు దగ్గర ఒక 12.5 క్యూబిక్ మీటర్స్ మట్టి తవ్వాలి. 12.5 మిలియన్ క్యూబిక్ మీటర్స్ మట్టి తవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత తవ్వాడో తెలుసా? 1 మిలియన్ క్యూబిక్ మీటర్స్. ఎంత పర్సెంట్ మీరు చెప్పండి? 70%, 80%, 0.7%, 30%? అరే వీళ్ళు ఇప్పుడు 22 నెలల్లో 7 మిలియన్ క్యూబిక్ మీటర్స్ తవ్వారు. అంటే మొత్తం ఇప్పటి వరకు 12.5 మిలియన్ క్యూబిక్ మీటర్స్లో నీకు 8.5 మిలియన్ క్యూబిక్ మీటర్స్ తవ్వారు. ఆ 8.5లో 1 మిలియన్ క్యూబిక్ మీటర్ జగన్మోహన్ రెడ్డి తవ్వితే మిగతా 7.5 కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది. అసలు వీళ్ళు ఎలా కనికట్టు అనాలా, భూతద్దంలో చూపించటమా? జనం ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంత పనులు చేయటం ఏంటనేది. అంటే మూలాపేట అంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ చివర మూల సముద్రం పక్కన ఉంటుంది కదా,
మిగతా ప్రజలకు తెలియదు. ఇట్లా హడావుడి చేస్తే అమ్మో జగన్ రెడ్డి ఏదో చేశాడని చెప్పి భ్రమల్లో ఉంటారని అనుకుంటున్నాడు సార్ ఇంకా. ఒకటి ఇంకా మట్టి ఇంకా 4 మిలియన్ క్యూబిక్ మీటర్స్ తవ్వాలి, ఇంకా తవ్వాల్సింది ఉంది. ఇంకా 1000 కోట్లు ఖర్చు పెడితే కానీ నీకు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ కాదు. అది అవసరం. ఇవాళ ఏది అటు ఉత్తరాంధ్ర లేకపోతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళందరికీ అది అక్కడ పని, అక్కడ ఉపాధి ఏర్పడేటటువంటి వనరు. ఇప్పుడు ఆర్ఎస్ఎల్ మిత్రులకు కూడా లింక్ చేసేది ఈ మూలాపేట పోర్టేనండి. వాళ్ళు ఇంకొక పోర్టు కూడా పెట్టుకుంటున్నారు. అది వేరే పోర్టు. వాళ్ళు ఒక 5,000 కోట్లతో వాళ్ళ పోర్టు వేరుగా వాళ్ళు ఇంకో పోర్టు కూడా కట్టుకుంటున్నారు. దగ్గర అది 1,60,000 కోట్ల ప్రాజెక్టు. దాంట్లో వాళ్ళు 15,000 కోట్లతో పోర్టు, డ్రై పోర్టు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ ఒకటి ఏది జగన్మోహన్ రెడ్డి మనం ఏం చూడాలంటే రాయలసీమ లిఫ్ట్ యాజిటేషన్ ఫెయిల్ అయ్యి అక్కడ శిల్పా మోహన్ రెడ్డి కర్నూలుని రెచ్చగొట్టి ఆ పురుషోత్తం రెడ్డి అని చెప్పి ఎవరో ఒక ఆ ఎనలిస్టు వీళ్ళందరినీ పెట్టుకున్న భూమంతో ఏదో చేయాలని చూశాడు. ఆ కరుణాకర్ రెడ్డి వాళ్ళ అన్నను అడ్డం పెట్టుకుని రాయలసీమ పోరాట సమితి అంటూ ప్రజలు కనీసం అసలు తొంగం చూడాల. స్పందన లేకపోయేసరికి ఇక కాక ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర మీద పడ్డాడు. ఇప్పుడు రేపు పొద్దునంట మళ్ళీ ఇప్పుడు మూలాపేట దీంతో ఇంతటితో వదలటం లేదంట. నిన్న బొత్సాను ధర్మాన చెప్తారు. అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డికి తెలియకపోతే మీరు చెప్పాలి. మీకున్న అనుభవం సుదీర్ఘంగా మీరు గతంలో రాజశేఖర రెడ్డితో పనిచేశారు. ఇది వర్కౌట్ కాదు, దీంతో మేము వెళ్తే ఏంటి ఇప్పుడు మనం కనీసం ప్రజలు కూడా మనం ఉన్న పరువు పోతుందన్నా చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి చూసారా తెలియగలాడు. అతను వెళ్ళాల మూలాపేట, వీళ్ళని పంపాడు. అతను వెళ్ళాడు రాయలసీమ లిఫ్ట్ దగ్గరికి, వీళ్ళని పంపుతాడు. అంటే ఇవాళ జగన్ను జనాన్ని బకరా చేశాడు ఇన్నాళ్ళు. జనం మేల్కొన్నారు, జగన్ బకరా చేశాడు. ఇక ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళని బకరా చేస్తున్నాడు. కట్టని మూలాపేట పోర్టు క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, భావనపాడు పోర్టు గురించి విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.